ఇప్పుడు చెప్పండి సార్ని ఏమన్నారు? చెప్పు. అల్లుడు చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు, చాలా తెలివైనవాడు, ఈ క్వాలిటీస్ ఏవి నీళ్ళు లేవని చెప్పారు. పైకి పేదరసి పెద్దలా కనబడుతున్నా లోపల మీ అమ్మ ఇన్ని తిట్టుకుంటుందా? ఓర్నాయినో. ఈ చుట్టాలందరూ అంతే సార్, బయటకు లేస్ ప్యాకెట్లకు కనిపిస్తారు గానీ లోపలంతా గ్యాసే. చారు, ఇప్పుడు మ్యాటర్ గ్యాస్ ఆయిల్ కోసం కాదు, పరువు కోసం. మీరు దీనికే ఇదైపోతున్నారు. మొన్న ఎదురింటి మౌనిక గారితో అమ్మగారు ఏమన్నారు తెలితే ఏమైపోతారో ఏమో. ఏమన్నావు చెప్పు. పాలకోవాలా నేనున్నా, కొవ్వెక్కిన బరిలా తను ఉండకపోతే నేను ఉండలేనని చెప్పాను. నన్ను బర్రె అంటావా? మామూలు బర్రె కాదు, కొవ్వెక్కిన బర్రె సార్. చారు, అన్నిసార్లు గుర్తు చేయక చారు. అయితే నార్మల్ బర్రె. చారు, పగిలిన పుండు మీద పచ్చికారం చల్లక చారు. మీరెందుకు సార్ అంత బాధపడుతున్నారు? అయితే గీత బర్రె బాధపడాలి గానీ ఆఫీస్ లో సిరి మేడం నో అన్నప్పుడు కూడా మీరు ఇంత బాధపడ్డం చూడలే నేను. సిరి ఎవరు? అదేంటి సార్, ఆఫీస్ లో ఆఫర్ గురించి అమ్మగారికి చెప్పలేదా? ఏంటి ఆఫరు? అంటే ఆఫర్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేశానంతే. నేను నమ్మను. ఇప్పుడేమంటారు? ఈ మెషిన్ తీసి సారికి తగిలిమంటారా ఏంది? అమ్మో, చుట్టూ తిరిగి నన్ను బుక్ చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆఫరు? అది చెప్పాను కదా, ఆఫర్ లెటర్లో డౌట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నీకే వర్క్ వచ్చా రాదా అన్న డౌట్, నువ్వు డౌట్స్ క్లియర్ కాదు ఎక్స్ప్లెయిన్ చేసావా, అది కూడా ఆఫర్ లెటర్లో. అది సంజ, నువ్వు మరీ నన్ను పనికి మనలో చూస్తున్నావు. మిషన్ తిడుతున్నావేంటి? నిన్ను తిట్లాగా. అంటే సంజ, ఆఫీసులో అందరూ అరకెళ్దామన్నారు. సన్నీ అని ఒకడు ఉన్నాడు. ఉంటాడు ఏంటి, ఉంటుంది కదా. బాగా చారు ఉంది. యాక్చువల్గా తను నేను వస్తానంటే నువ్వు వస్తానన్నది. నాకు కాపురం కూలిపోయినట్టుంది. అంటే తను వస్తానంటే నేను వస్తానన్నాను. సంజ, నువ్వే కంగారు పడకలే, నేను రానని చెప్పేశానులే. అమ్మగారు అమ్మోరయ్యేలోపు నిజం చెప్పేయండి సార్. సంజ, యాక్చువల్లీ ఏం జరిగిందంటే తను వస్తానంటే నేను వస్తా అన్నాను, నేను వస్తానంటే తను చచ్చినా రాన్నది. అందుకనే ఆఫీసులో అందరూ ఒక సైడ్ అయిపోయారు, నన్ను ఒక్కడిని ఒక సైడ్ చేస్తారు. 1 కిలో బిర్యానీ తింటే 1 గంట నడవలేవు, నీకు అరకు కావాల్సి వచ్చిందా? పానీపూరి తినడానికి పక్క రోడ్డుకి నన్ను తీసుకెళ్ళవు గాని ఆఫీస్ అమ్మాయిని మాత్రం అరకు తీసుకెళ్తావు. దేవుడా, నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు. రాజుగారు నమస్తే రాజుగారు, ఇదిగోండి మీ ఛార్జర్. అదేంటిది, నా ఛార్జర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందాకలు వచ్చాను, మీరు లేకపోయేసరే తీసుకుని వెళ్ళాను. మరి నా కలకండ్ అంటే టేబుల్ మీద టేస్టీగా కనబడింది, తినుకుంటూ వెళ్ళిపోయాను. సరే వెళ్ళొస్తాను, బాయ్. అంటే చారు ఏం చేయలేదన్నమాట. చారు ఏం చేయలేదు కానీ నువ్వు మాత్రం చాలా చేసావు. చారు అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్.